హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి మెగా డిఎస్సికి సంబంధించిన కాల్ లెటర్స్ ఏ విధంగా ఉంటాయో చూడండి. కొంతమందికి అయితే వచ్చాయి, కొంతమందికి అయితే రాలేదు. అంటే అక్కడ అందరికీ ఒకేసారి కాల్ లెటర్స్ విడుదల చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందని వన్ బై వన్ రోజు కొంతమందిని అయితే కాల్ లెటర్స్ అయితే అప్డేట్ అయితే ఇస్తున్నారండి వెబ్సైట్లో. మనకి నేను ఈవినింగ్ పెట్టిన వీడియోలో ఏమైందంటే ప్రింట్ అప్లికేషన్ అనేది నేను వీడియో చేసేటప్పుడు అయితే వచ్చిందండి. నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేసిన తర్వాత ఆ ప్రింట్ అప్లికేషన్ అయితే తీసేశారంట ఆప్షన్ని. ఎందుకు తీసేశారు అని అంటే అప్పుడు పీజీటీకి సంబంధించినవి ప్లస్ స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించినవి కొంతమందికి ఒకసారి పీజీటీ చూపించాయంట, కొంతమందికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే చూయించడం అయితే జరిగిందంట. అందుకని చెప్పేసి అందరూ వెళ్ళి అడిగేటప్పటికి దాన్ని ఆప్షన్ అయితే తీసేశారు అని అయితే ఆప్షన్ అయితే డిలీట్ చేశారని అయితే కొంతమంది అయితే చెప్తున్నారండి. ఇప్పుడైతే ఆప్షన్ అయితే లేదండి. మంచి మెరిట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏమైతే టెన్షన్ పడొద్దండి. మీకు వస్తాయి. కొంతమందికైతే విడుదలైతే చేశారు. ఎందుకు విడుదల చేశారంటే అవి కొంచెం ప్రిన్సిపల్ పోస్టులు, పీజీటీ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ వీళ్ళు ఉన్నారు కదండీ! ఒక్కొక్కరు 4, 5 సబ్జెక్టులకైతే క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఇప్పుడు పీజీటీ ఉందనుకోండి, పీజీటీకి క్వాలిఫికేషన్ పీజీ ఉండాలి. వాళ్ళ మెరిట్ లిస్టు అన్నీ చెక్ చేస్తున్నారు. అవి కరెక్ట్‌గా ఉంటే వాళ్ళకైతే ఆ పోస్ట్‌ని అయితే సెలెక్ట్ చేస్తారు. లేకపోతే ఆ పోస్ట్‌ని అయితే నెక్స్ట్ వాళ్ళకి వేరేది ఏదైనా ఉంటే దాన్నైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. తరువాత మనకి సెకండ్ మెరిట్ అక్కడ మిగిలిపోయిన పోస్ట్‌ని మళ్ళీ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారంట. సెలక్షన్ లిస్ట్ అయితే ఇస్తారు. అందుకని సెలక్షన్ లిస్ట్ అయితే ఇప్పుడు ఇవ్వలేదండి. మీరు రాని వాళ్ళైతే ఏమి ఇబ్బంది పడకండి. కంపల్సరీగా అయితే మీకు మెరిట్ ఉన్న వాళ్ళకి ఒక 1 ఆర్ 2 డేస్ అయినా ఆలస్యమైనా వస్తుంది. ఏ రోజుకి ముందు రోజు కాల్ లెటర్‌నైతే విడుదలైతే చేస్తున్నారు. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందనుకోండి, వాళ్ళకి ముందు రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కైతే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఒక అభ్యర్థికి సంబంధించింది. ఇక్కడ నేము, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ వాళ్ళదైతే ఇస్తున్నారండి. తర్వాత ఇక్కడ కూడా వాళ్ళ నేము, వాళ్ళ ఫాదర్ నేము లేకపోతే మదర్ నేము అయితే ఇస్తున్నారు. వీళ్ళు చూడండి, రేపు అటెంప్ట్ డేట్ ఆఫ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే ఇచ్చారు కదా! 29th రోజైతే వీళ్ళ అటెంప్ట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి అనేది కూడా వెన్యూ కూడా మనకైతే ఇక్కడ క్లియర్‌గా అయితే ఇస్తున్నారండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మీ కాల్ లెటర్‌లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎక్కడికి వెళ్ళాలనేది కూడా అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దట్ ఇష్యూస్ ఏ కాల్ లెటర్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ డస్ నాట్ కన్ఫర్డ్ ఎనీ రైట్ టు సెలక్షన్. అంటే ఇది ఓన్లీ మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కానీ ఇది సెలక్షన్ అయితే కాదు అని అయితే చెప్తున్నారు. ఇక్కడైతే చూడండి ఏమేమి చూస్తారు అనేదైతే చూడండి. ఎస్ఎస్సి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ప్లస్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, డిగ్రీ, బీఈడీ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. సీటెట్, టెట్‌కి సంబంధించినవి, స్టడీ సర్టిఫికేట్స్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే బీఏ, బీఈడీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పీహెచ్ సర్టిఫికేట్స్ ఇక్కడ చూడండి. పీహెచ్ సర్టిఫికేట్, ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇట్లాగా అన్నీ అయితే ఇచ్చారండి. ఇవైతే మీరు క్లియర్‌గా అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్‌లో చూడండి. ద ద మెర్ కాల్ లెటర్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డస్ నాట్ కన్ఫర్డ్ ఎనీ రైట్ ఆఫ్ సెలక్షన్ అయితే ఇచ్చారు. ఇది ఈ విధంగా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే ఇలా వస్తుందని. మనకి రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందనుకోండి, ముందు రోజైతే వాళ్ళకి విడుదలైతే చేస్తున్నారు. అన్ని సర్టిఫికేట్స్ అయితే మీరైతే రెడీ అయితే చేసి పెట్టుకోండి. కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి 3 సర్టిఫికేట్ సెట్స్ అయితే తీసుకున్నారంట. ఫోటోసు ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ అయితే తీసుకోవడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ చూడండి, మీకు చెక్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందని చూడండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్ అనేది అయితే ఇస్తారు. ఇదైతే మీరు చూడండి, దీంట్లో ఫుల్ నేమ్ అనేది మీరు ఎస్ ఆర్ నో అనేది అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా! ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే దీంట్లోనే వాళ్ళైతే టిక్ చేసుకుంటారు.
ఇక్కడ చూడండి మనకు ఆధార్ ఇక్కడ ఫస్ట్ మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది ఎస్ఎస్సి దాంట్లో అయితే చూస్తారు. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమో నుంచే చూస్తారు. ప్లస్ ఐడి వెరిఫై ఆన్ ద ఆన్లైన్ పోర్టల్ మనకి ఎండిఎస్సికి సంబంధించింది ఆధార్ బయోమెట్రిక్ అయితే వేసి తీసుకుంటారంట. ప్లస్ ఏజ్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ మనకి చూడండి 1980 బిఫోర్ అయితే ఉండాలి ఓసీ వాళ్ళు. ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 49 ఇయర్స్. ఇక్కడ బిలో 1975 లోపు అయితే ఉండాలి మీకు ఏజ్. పీడబ్ల్యూఎఫ్ వాళ్ళకేమో 1970 వరకు అయితే ఇచ్చారు. ఇక్కడ లోకల్ స్టేటస్ చూడండి, స్టడీ సర్టిఫికెట్ 4th to 10th వరకు అయితే ఉండాలని అడుగుతున్నారు. లోకల్ నాన్ లోకల్ టీఎస్ మైగ్రేషన్ అంటే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళది మనకి 2016 వాళ్ళైతే ఉండాలంట, ముందు ఉండాలి. ప్లస్ ఎస్ఎస్సి మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ పాసింగ్, మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్ అనేది. ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా అదే ఉందండి. ఇక్కడ పర్సంటేజ్ మార్క్స్ కూడా అడుగుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రిన్సిపల్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పీజీ ప్లస్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. డిఏడికి సంబంధించింది, టీటీసీకి సంబంధించింది ఇయర్ పాస్, బీఈడికి ప్లస్ ఇంకా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ బీఈడికి సంబంధించింది, డిఏడికి సంబంధించింది ప్లస్ మనకి ఇది ప్రిన్సిపల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్ ప్లస్ మనకి టెట్ మార్క్స్ అడుగుతున్నారు. ఇక్కడ క్యాస్ట్ కమ్యూనిటీ కూడా అడుగుతున్నారండి. ఇవన్నీ అయితే టిక్ చేసుకుంటారు వాళ్ళు. పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకు సంబంధించినవి. ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ అప్లయింగ్ అంటే ఫైనల్ ఎలిజిబిలిటీ స్టేటస్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకున్నారో వాటి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ రీజన్ ఆఫ్ ది ఈ విధంగా అయితే ఉంటుందండి. మీ ఈ చెక్ లిస్ట్ వాళ్ళు అయితే టిక్ చేసుకుంటారు. ఈ చెక్ లిస్ట్ మీకు అక్కడైతే ఇస్తారు. ఈ చెక్ లిస్ట్ ఇవైతే కంపల్సరీగా అయితే చెక్ చేస్తారండి. ఈ సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది అయితే కరెక్ట్గా అయితే చూసుకోండి. ఇదండి చెక్ లిస్ట్కి సంబంధించింది. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఏదైనా అప్డేట్ నాకు తెలిసింది మీకైతే అప్డేట్ అయితే ఇస్తానండి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 900 మెంబర్స్కి అయితే ఎడ్జిటీకి సంబంధించినవి అది కాల్ లెటర్స్ అయితే వచ్చాయి. వాళ్ళల్లో 300 మెంబర్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం అయితే అయిపోయిందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా వన్ బై వన్ నిదానంగా అయితే చేసుకుంటూ వస్తున్నారండి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందంట. అందుకని వాళ్ళు చేయడం కూడా లేట్ అవుతుంది. రోజుకి వాళ్ళు 11 ప్లస్ 12 మెంబర్స్ కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు. ఇంకా అందుకని అందరూ ఒకేసారి అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోజు కొంతమందికి అయితే విడుదలైతే చేస్తున్నారు. రేపు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందనుకో ముందు రోజు అయితే విడుదలైతే అవుతున్నాయండి. ఇంకా జాబు మీకు మంచి మెరిట్ ఉంటే కంపల్సరీగా మీకు కాల్ లెటర్ అయితే వస్తుందండి. కాల్ లెటర్ కూడా మీ క్యాండిడేట్ లాగిన్లోనే మీకు కాల్ లెటర్ అయితే ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇవి మనము ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడే ఇవి ఉన్నాయి కదండి సర్టిఫికేట్స్, బోనఫైడ్స్ ప్లస్ మార్క్స్ మెమోలు అవన్నీ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది కదా. అవన్నీ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేస్తే ఏం అవసరం లేదు. మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫైల్ అప్లోడింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ఆప్షన్లో మీరు ఆ ఫైల్స్ అనేది ఏవేవి అనేది అప్లోడ్ చేయాలి అనేది మీకు అక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేశారో దాని ప్రకారం మీరు అప్లోడ్ అయితే చేసి తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు రాలేదని ఇది అవ్వకండి. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి ముందు రోజు విడుదలైతే చేస్తున్నారు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎవరికైనా వస్తే గినా కాల్ లెటర్ కామెంట్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఏ విధంగా జరిగిందనేది మాకు చెప్తే గినా కామెంట్ చేస్తే ఇంకొంతమందికి వెళ్ళబోయే వాళ్ళకి అది అనేది యూజ్ అవుతుంది. అందుకని అయితే చెప్తున్నానండి. ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కామెంట్ అయితే చేయండి. మిగతా వాళ్ళకైతే యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికైతే షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది అయితే టెన్షన్ అయితే పడుతున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.